వేటిక బీజేపీ కార్యాలయంలో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతున్న ప్లైలో చూద్దాం. పెద్దలు ఎల్కే అద్వానీ గారితో సహా ప్రమోద్ మహాజన్ లాంటి ఉద్దండులు పాల్గొన్న కార్యవర్గ సమావేశాలు 20 సంవత్సరాల తర్వాత జరిగే ఈ సమావేశాలు హైదరాబాద్లో ఈ సమావేశాల అనంతరం నిర్వహించేటువంటి సభకు విజయ సంకల్ప సభ అంటే విజయ సంకల్ప సభ అంటే అధర్మం పైన ధర్మం విజయాన్ని చేకూర్చేదానికి ఈ యుద్ధంలో అరాచక పాలన అవినీతి పాలన కుటుంబ పాలన మీద జరిగేటువంటి ఈ రాజకీయ యుద్ధంలో తెలంగాణ ప్రజలు విజయాన్ని చేకూరుస్తారనేటువంటి భరోసా కల్పించేదానికే దానికి భారతీయ జనతా పార్టీ సంకల్పం తీసుకొని ప్రజలకు పూర్తి విశ్వాసం కల్పించేదే ఈ విజయ సంకల్ప సభ. అధర్మం పైన ధర్మం, అన్యాయం పైన న్యాయం, నిరంకుశత్వం పైన ప్రజాస్వామ్య గెలుపు సాధించడం కోసం జరిగేటువంటి సభ. తెలంగాణ ప్రజలు అనేక రకాల పోరాటాలు ఉద్యమాలు చేపట్టి సాధించుకున్నటువంటి తెలంగాణ ఇవాళ తెలంగాణ ప్రజల ఆశలు ఆశయాలు ఆకాంక్షలకు భిన్నంగా కొనసాగుతున్నటువంటి ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఈ నియంత్రిత పాలనకు చరమ గీతం పాడడానికి బీజేపీ సంకల్పం తీసుకుందని, దానికి జాతీయ పార్టీ వెన్నుదనగా ఉందనే సంకేతమే ఈ సభ ద్వారా ప్రజలకు స్పష్టం చేస్తాను. తెలంగాణ పోరాటంలో 1969 ఉద్యమం అనేక మంది అసూలు బాశారు. 369 పైగా అమరులైనారు. దాని పర్యవసానంగా ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం, పరిపాలన సౌలభ్యం కోసం బీజేపీ విధానపరమైన నిర్ణయాల్లో భాగంగా కాకినాడలో ఒక చరిత్రాత్మక తీర్మానాన్ని ఒక మైలురాయిగా భావిస్తూ తొలి దశ మలిదశ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ జేఏసీలో భాగస్వామ్యంగా ఉండి జాతీయ నాయకత్వం యొక్క అండదండలతోని గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక పోరాటాలు చేసి పంచాయతీ నుంచి మొదలుకుంటే పార్లమెంట్ వరకు తెలంగాణ వాదాన్ని వినిపించి తెలంగాణ సాధించుకున్నామో. కాబట్టి ఇప్పుడు తెలంగాణ వాదం సద్దుమణిగింది. తెలంగాణ నిర్మాణం కోసం తెలంగాణ పల్లెల్లో ప్రజలను జాగృతం చేస్తూ ప్రజల భాగస్వామ్యంతో ఇవాళ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దాంట్లో ఈరోజు కూడా బీజేపీ ప్రధానమైనటువంటి భూమిక నిర్వహిస్తుందని, తెలంగాణ సాధించడం మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి అంతే కృతనిశ్చయంతో ఉన్నామని, అది మా బాధ్యతని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ప్రభుత్వంగా అండదండలతోని ఈ రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమకారుల అమరవీరుల త్యాగాలు వృధా కాకుండా వారి కలలు నెరవేర్చడానికి సంకల్పం తీసుకున్నామని, ఉద్యమ నాయకుడని చెప్పుకొని అందరి కష్టాన్ని చెమటను రక్తాన్ని
త్యాగాలను తన కృషిగా చెప్పుకొని దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి నమ్మించి మోసం చేసి దగా చేసి గద్దెనెక్కినటువంటి కేసీఆర్ 8 ఏళ్ల పాలన తర్వాత ఆయన యొక్క కిరాయి రాజకీయ బ్రోకర్లను నమ్ముకొని రాజకీయాలు చేసే రోజులు వచ్చాయి. ఆఖరికి ఫ్లెక్సీ రాజకీయాలు కూడా చేసేటువంటి స్థాయి పరాకాష్ఠగా ఇవాళ కేసీఆర్ దిగజారిపోయారంటే ఎంతటి అభద్రత, పుత్ర వాత్సల్యంతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ దగా చేస్తూ అధికారాన్ని శాశ్వత పరుచుకోవడానికి అడ్డదారులు దొక్కుతూ చివరికి రాజ్యాంగాన్ని సైతం కూడా మార్చేస్తానని వారు చెప్పడం చూస్తూ ఉంటే వారి దివాలు కోరు రాజకీయాలకు ఇది అద్దం పడుతుంది. ప్రజలు విసిగిపోయినారు, వేసారిపోయినారు, మార్పు కోరుకుంటున్నారు. స్వచ్ఛమైన, సమర్థవంతమైన, నీతివంతమైనటువంటి కుటుంబ రహిత పాలన అది మోదీ ద్వారానే, బీజేపీ ద్వారానే సాధ్యమని విశ్వసించి డబుల్ ఇంజన్ సర్కారును తెలంగాణలో కూడా ప్రజలైతే కోరుకుంటున్నారో, మరి ఈ కార్యవర్గ సమావేశాల అనంతరం, బహిరంగ సభ అనంతరం రాష్ట్ర రాజకీయాల యొక్క ముఖ చిత్రమే మారిపోయే పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనపడుతుంది. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యవర్గ సమావేశాల నిర్వహణ అన్ని వర్గాల ప్రజలను, మొత్తం ఇవాళ తెలంగాణను, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను లఘు భారత్గా, మినీ భారత్గా పరిగణించేటువంటి పరిస్థితి దేశం మొత్తం నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు నివాసం ఉంటున్నట్టు వాళ్ళకు కూడా ఒక పూర్తి భరోసా కల్పించడానికి ఆయా వర్గాలతో కూడా ప్రత్యేకమైనటువంటి సమ్మేళనాలు, సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా దాదాపు 16 రాష్ట్రాలకు సంబంధించినటువంటి లింగ్విస్టిక్ మైనారిటీస్ యొక్క సమావేశాలు, ఈ యొక్క కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఈ 4 రోజుల సమయంలో ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా నిర్వహించాలని చెప్పి పార్టీ భావించింది. కాబట్టి ఈ కార్యవర్గ సమావేశం చాలా ప్రత్యేకత సంతరించుకుంది. చరిత్రలో నిలబడేటువంటి సమావేశాలు హైదరాబాద్లో భాగ్యనగరంలో జరగడం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా గర్వపడుతున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ నన్ను చైర్మన్గా నిర్వహించడము నిజంగా నా రాజకీయ జీవితంలో ఒక మరపురాని ఘట్టంగా నేను భావిస్తూ, ఈ 4 రోజుల సమావేశాలు 1 జూలై మొదటి రోజు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు 3 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వారి స్వాగతం, వారు రాక పురస్కరించుకొని శంషాబాద్ పట్టణంలో అదే రోజు 4 గంటలకు ఒక రోడ్ షో, 1 కిలోమీటర్ పొడుగు మాత్రమే రోడ్ షో నిర్వహించి తద్వారా నేరుగా వారు కార్యవర్గ సమావేశాలు జరిగేటువంటి ప్రాంగణం నోవాటెల్, అంటే మన తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే రీతిలో అక్కడ కాకతీయ తోరణాలు, కాకతీయ వైభవాన్ని సంతరించుకునే రీతిలో ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రాంగణంలో నిర్వహించేటువంటి ఎగ్జిబిషన్ 6 గంటలకు జాతీయ అధ్యక్షులు నడ్డా గారు
దాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. ఆ ఎగ్జిబిషన్లో ప్రధానంగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, సాహిత్యము, ఉట్టిపడే రీతిలో మరి ఆ ఏర్పాటు చేసేటువంటి ఈ యొక్క ఎగ్జిబిషన్ తెలంగాణలో బీజేపీ ఆవిర్భావం, తెలంగాణలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు త్యాగాల వల్ల, పోరాటాల ద్వారా ఆ రకంగా ఈరోజు అధికారాన్ని సిద్ధించే స్థాయికి ఎదిగిన ఉదంతాలన్నీ కూడా ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం జరుగుతుంది. ది రైజ్ ఆఫ్ బీజేపీ ఇన్ తెలంగాణ, ఎవల్యూషన్ ఆఫ్ బీజేపీ ఇన్ తెలంగాణ, ఇది ఒక ఎగ్జిబిషన్లో ప్రధాన ఘట్టంగా. రెండవది తెలంగాణ విమోచన చరిత్ర, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమరం భీం, షోయబుల్లా ఖాన్ లాంటి అనేక మంది ఆనాడు తెలంగాణ నిజాం వ్యతిరేక పోరాటంలో రజాకర్ల యొక్క అరాచక పాలన, వాళ్ళ యొక్క అగత్యాలు, అత్యాచారాలు ఉట్టిపడే రీతిలో ఆ ఎగ్జిబిషన్లో ప్రదర్శన. ఆనాడు నల్గొండలోని యాదగిరి లాంటి మరి కవులు, కళాకారులు, గాయకులు ఉద్యమానికి ఊపిరి పోశారు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ రకంగా ఆ రోజు ఆ నిజాం సర్కార్ను గోరి కడతామని గోల్కొండ కిల్లా కింద అని చెప్పి ఆ యాదగిరి అనే వ్యక్తి పాట ద్వారా ఉద్యమానికి ఊపిరిపోశారు. ఇటువంటి ఉదంతాలు సంతరించుకునే ఎగ్జిబిషన్. ఆ తర్వాత రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి తొలి దశ, మలి దశ ఉద్యమాలు, బీజేపీ యొక్క పాత్ర, జరిగినటువంటి గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేసినటువంటి పోరాటాలు, పార్లమెంటులో సుష్మా స్వరాజు, అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్ వాళ్ళ యొక్క పాత్ర. నాలుగవది ఆజాదీ కా అమృత్ మహోత్సవం. ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో తెలంగాణలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు, పండుగలు, ఆహార రుచులు, భిన్నమైనటువంటి ఇవన్నీ కూడా దృశ్యమాలికతో ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఒక ఘట్టంగా. ఐదవది 8 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలన, ప్రజారంజకమైనటువంటి పాలన, ప్రపంచంలోనే విశ్వ విపినిలో విశ్వ గురువుగా ఈరోజు భారతదేశాన్ని నరేంద్ర మోదీ గారు వారి పాలన, ఈ 8 సంవత్సరాల పాలన కూడా ఈ ఎగ్జిబిషన్లో అందులో ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు నేషనల్ జనరల్ సెక్రటరీస్ మీటింగ్ నోవోటెల్లో జరుగుతుంది. ఆ తర్వాత రాత్రి 8:30కు సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం, పెరిని శివతాండము, దొరువు ఎల్లెన్న నేతృత్వంలో 2 రోజుల ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఆ నోవోటెల్ ప్రాంగణంలో, ప్రత్యేకమైనటువంటి ఆ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది. రెండో రోజు 2 జూలై ఉదయం 10 గంటలకు నేషనల్ ఆఫీస్ బేరర్స్ మీటింగు, సాయంత్రం వరకు కొనసాగి 4 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రారంభం నోవోటెల్లోనే. జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు జాతీయ కార్యవర్గ సమావేశాలను లాంఛనంగా ప్రారంభించి రాత్రికి మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు. 3వ తేదీ
జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగించి 4 గంటలకు ముగింపు ఉపన్యాసంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ నలుమూల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు అంటే దాదాపు 347 మంది పాల్గొనే ఈ యొక్క ప్రతినిధుల సభను ఆ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి గారు ప్రసంగిస్తారు. ఆ తదనంతరం 4:30 గంటలకు జరిగే పరేడ్ గ్రౌండ్స్ లో విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు జాతీయ అధ్యక్షులతో పాటు మరి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు